మా నెల్లూరుకి చాలా తీరని లోటు. ఇతను ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో కానీ మిగతా సమయాల్లో అందరికీ ఆర్థిక సాయం కానీ సహాయ సహకారాలు కానీ, ఈ రంజాన్ మాసంలో అయితే మాకు తెలిసి ఈ జెండా వీధిలో అందరికీ సేవలు పంచడం, పేదవాళ్ళ కుటుంబాలకి ఆదుకోవడం, ప్రతి వారిని ఆదరించడం, ఇంత మంచి వ్యక్తి చనిపోవడం మాకు చాలా దుఃఖంగా ఉంది. ఈ చాలా నెల్లూరుకి చాలా తీరని లోటు. రాజకీయ పరంగా అయితే ఆయన అన్ని విధాల ఆయన ఏ పదవులు ఉన్నా కానీ అందరికీ సహకారం చేస్తూ ఉన్నాడు. అతన్ని నమ్ముకొని చాలామంది కుటుంబాలు నెల్లూరులో చాలామంది అతను చేసిన సహాయము ఈరోజు దాకా కూడా గుర్తుండిపోయేలాగా సహాయం చేస్తున్నాడు. మైనార్టీల్లో ఒక మంచి నాయకుడు. ఈ నెల్లూరుకి చాలా తీరని లోటు అతను పోవడం. దురదృష్టవశాత్తు వింటా ఉంటేనే ఆశ్చర్యం, ఇది కలవా నిజమా అనేది. మంచి వ్యక్తి, రోజు ఉదయం లేచి జాకింగ్ షటిల్ ఆడి 10 మంది అందరినీ కలుపుకొని నవ్వుతా ఆడతా పాడతా టీ అంగట్లో నిలబడి అందరితో కలయికగా ఉండే వ్యక్తి. ఆ యొక్క కుటుంబానికి తీరని లోటు, అలాగే జెండా వీధి ప్రాంతానికి నిజంగా తీరని లోటు. ఆ కుటుంబంలో రాజకీయంగా అటు అన్ని విధాలుగా ఉండే వ్యక్తి మునవర్బాయ్. పరివారం అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ ద్వారా పేదలకు ఎంతోమందికి సహాయపడిన వ్యక్తియే. వాస్తవానికి జెండా వీధి ప్రాంతంలో ఒక మంచి స్నేహగల వ్యక్తి, మనసు హృదయం గల వ్యక్తి, మనసుకి నచ్చే వ్యక్తి, మనుషులందరితో మాట్లాడే వ్యక్తి, మనసున్న మహా వ్యక్తి, అన్ని విధాలా ఉండే వ్యక్తి మునవర్బాయ్. ఆ కుటుంబానికి తీరని లోటు, జెండా వీధి ప్రాంతానికి తీరని లోటు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి ఆ అల్లా ఆశీస్సులతో ఉండి, ఆ అల్లా దయ వల్ల ఆ రంజాన్ నెలలో మహత్మైన ఈ పవిత్రమైన మాసంలో ఆయన మరణించడం ఆ అల్లాకి ఎంతవరకు అది దేవ నిర్ణయం కాబట్టి ఎవరు చెప్పలేము. ఆ కుటుంబానికి తీరని లోటు, జెండా వీధికి తీరని లోటు. ఆ కుటుంబానికి జెండా వీధి ప్రాంతం తరపున, ఆ యొక్క ముస్లిం మైనార్టీల తరపున, ప్రతి ఒక్కరి తరపున ఎప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంటారు. ప్రతి ఒక్కరికి కలిసిమెలిసి ఉండే వ్యక్తి. ఈరోజు నిజంగా మునవరన్న మరణించారంటే అది నిజమా కళ అనేది అందరూ ఆలోచించుకునే అనిపిస్తూ ఉంది. ఆ యొక్క మునవర్బాయ్కి ఇన్నాహి వాళ్ళు ఇన్నాహి రోజు. మునవర్బాయ్ నిన్న ఆకస్మిక మరణం అనే వార్త ఆయన వచ్చిన తర్వాత అందరూ కూడా నెల్లూరు ప్రజలు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులందరూ కూడా షాక్కి గురైన విషయం. నిన్న సడన్గా ఈ వార్త విన్న తర్వాత అందరూ కూడా చాలా ఈ రంజాన్ నెలలో ఈ విధంగా ఆయన మరణించడం ఒక రకంగా మంచి మరణం. మా ఇస్లాం సాంప్రదాయ ప్రకారంగా మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి రంజాన్ నెలలో ఆయనకి మరణం అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా, నాకు తెలిసి దాదాపు 35-40 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయంగా మంచి వ్యక్తి. అందరితో కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా అందరితో కలిసి ఆయన చేసిన సేవలు కానివ్వండి, అలాగే మన ఖుద్దూస్ మస్జిద్ ఈరోజు అక్కడ ఉంది అంటే మునవర్బాయ్ కుటుంబం చాలా ప్రాముఖ్యత వహించి ఈరోజు ఆ మస్జిద్ నలుమూలలు కూడా ఆయన పేరు విస్తరించింది. అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు కూడా అందరూ కూడా రాజకీయ పరంగా, అలాగే మనందరం కూడా మతపరంగా కానివ్వండి ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. మంచి వ్యక్తి కోల్పోవడం చాలా బాధ. ఒక గొప్ప మనసున్న వ్యక్తి మన మధ్యలో లేరు. ఆయన ఎవరు అంటే మన మునవర్బాయ్, టీడీపీ మునవర్ అని అందరికీ సుపరిచితులు. ఆయన కరోనా టైంలో కొన్ని వేల మంది కుటుంబాలకి ఆదుకున్నారు మన ఏరియాలో. ఈ 4-5 ఏరియాల్లో ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఖుద్దూస్ నగర్ నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఖుద్దూస్ మస్జిద్ నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఎన్ఆర్సీ నల్ల చట్టాల్లో కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించారు. మృదు స్వభావి, అజాతశత్రువు, చాలా మంచి వ్యక్తి. ఆయన పరివార్ ఫంక్షన్ హాల్ కూడా నిరుపేదలకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఆయన చిన్న పిల్లకాయల్ని కూడా చాలా మర్యాదగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ముఖ్యంగా ముస్లిం సమాజానికి తీరని లోటు. పవిత్ర రంజాన్ మాసంలో ఆయన స్వర్గానికి చేరుకున్నారు. అది ఒక సంతోషం. కాకపోతే ఈయన లోటు ఈ ఏరియాలో తీరలేనిది. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.
ఇలాంటి వాళ్ళకి మనం చాలా గౌరవం ఇవ్వాలా. ఈరోజు జుమ్మా మస్జిద్లో ఇఫ్తియారీ తర్వాత 7 గంటలకి ఖననం జరుగుతుంది, అక్కడే మట్టి జరుగుతుంది. అందరూ ఆయన కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాను.